ఎన్నికలు ముగిశాయి. నేతలంతా టెన్షన్లో ఉన్నారు. పార్టీల అధినేతలైతే వారి వారి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఆ అభ్యర్థులేమో టూర్లలో ఉన్నారు. అధికారంలో ఉన్న నేతలైతే సమీక్షలతో మునిగిపోయారు. ఇంతకు ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీల అధినేతలు తమ ప్రచారం కోసం ఎండనక వాననక శ్రమించారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అయితే ఉదయం సాయంత్రమే కాకుండా మధ్యాహ్నం ఎండలోనూ ప్రచారం చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. యూరప్ వెళ్లేందుకు కోర్టును అనుమతి కోరారు. కోర్టు కూడా అనుమతించింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న లేదా జూన్ 1న తిరిగి వస్తారని చెబుతున్నారు. ఎన్నికల పోలింగ్కి ఫలితాలకు మధ్య 20 రోజుల సమయం ఉండడంతో విదేశీ పర్యటన ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. రైట్, ఇక జగన్మోహన్ రెడ్డి విదేశీ టూర్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఈరోజు రాత్రి ఆయన విజయవాడ నుంచి లండన్ బయలుదేరి వెళ్ళనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుదర్శన్. విజయ్, ఇది రాజకీయ నాయకులకు ఒక ఆట విడుపు లాంటి సమయం అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు ఇంత లాంగ్ గ్యాప్ జరగల. ఏది పోలింగ్ కు రిజల్ట్ కు మధ్యలో దాదాపు 22 రోజుల పాటు గ్యాప్ వచ్చింది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఒక వెకేషన్ పీరియడ్ కోసమే రాజకీయ నాయకులు వాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పోలింగ్ వరకు కూడా అనేక వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రచారాలు చేయడానికి, పార్టీలను సమన్వయం చేసుకోవడానికి వీటన్నిటిలో తలమునకలై ఉండే నాయకులు పోలింగ్ రోజు మానిటరింగ్ చేస్తారు. తర్వాత 2 రోజులు కూడా పోలింగ్ సరళిపైన రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటారు. ఆ 2 రోజుల్లో మళ్ళీ రిజల్ట్ వచ్చేస్తుంది. రిజల్ట్ వచ్చిన వెంటనే మళ్ళీ ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ మొదలవుతాయి. అయితే ఈసారి పోలింగ్ కు రిజల్ట్ కు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎక్కువగా ఉండడంతో దీంతో అందరూ కూడా రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. కొంతమంది నాయకులు విదేశాలకు వెళ్ళిపోతే కొంతమంది దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తున్నారు. సపోజ్ మన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేక ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆయన నిన్న మహారాష్ట్రలో పర్యటించారు. ముంబైలో ఒక అమ్మవారి దేవాలయంతో పాటు షిరిడీకి వెళ్ళారు. షిరిడీ సాయి ఈ దర్శనం చేసుకొని వచ్చిన పరిస్థితి. ఈ రోజు జగన్ ఫారిన్ వెళ్ళబోతున్నారు. ఈ రోజు రాత్రి ఆయన గన్నవరం నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళబోతున్నాడు. అక్కడి నుంచి యూకేతో పాటు స్విట్జర్లాండ్ లో కూడా ఆయన పలు పర్యాటక ప్రాంతాల్లో ఫ్యామిలీతో కలిసి పర్యటించబోతూ ఉన్నారు. అంటే సుదర్శన్ ఇటీవల కాలంలో వారి కుమార్తెలు ఇద్దరు కూడా యూకేలో ఉన్నారు కాబట్టి వాళ్ళని సందర్శించేందుకు వెళ్తారనే న్యూస్ వచ్చింది. కాకపోతే వాళ్ళిద్దరూ కూడా ఓటు వేసేందుకు భారతదేశానికి రావడం, ఆ విజువల్స్ కూడా బయటకు రావడం, అంటే వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి ఆయన పర్యటన కొనసాగుతుందా లేకపోతే ఏ విధంగా ఉంది షెడ్యూల్? వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అక్కడ డ్రాప్ చేసే వస్తారు. వాళ్ళు రావడం అయితే ఇండియాకి వచ్చారు, ఓటు వేశారు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూడా కలిసే ఉన్నారు. ఆ భార్యతో పాటు 2 కూతురులతో కలిసే జగన్ బయలుదేరబోతూ ఉన్నారు. బయలుదేరిన తర్వాత అక్కడ కొద్ది రోజులు ఫ్యామిలీ మొత్తంతో కొన్ని పర్యాటక ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత తిరిగి వస్తూ వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళు అక్కడే చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని అక్కడే వదిలేసి జగన్ తన సతీమణితో తిరిగి జూన్ 1వ తేదీ ఇక్కడ చేరుకోబోతూ ఉన్నారు. అంటే రిజల్ట్ కు ఒక 3 రోజుల ముందుగా వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. మొత్తం మీద అయితే ఒక ఎంజాయ్ మూడ్ లోనే ఏపీ పొలిటికల్ లీడర్లు అందరూ ఉన్నారని చెప్పవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం పుణ్యక్షేత్రాల సందర్శనలో నిమగ్నమై తన పార్టీ అధికారంలోకి రావాలని మొక్కుకుంటున్నారు. ప్రచారం ముగిసిన వెంటనే ఆయన తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి మహారాష్ట్రలోని పలు ఆలయాలను దర్శించుకున్నారు. ముందుగా కొల్హాపూర్లోని మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం షిరిడి వెళ్లి సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు. మొత్తం మీద చంద్రబాబు అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి రావాలని పూజలు చేస్తూ మొక్కుకుంటున్నట్లు చెబుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ తర్వాత దైవ దర్శనాలతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో గొడవలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలా పార్టీ అధినేతలు ప్రచారాలకు పర్యటనలకు వెళ్లడం అయితే కొంత చర్చనీయాంశంగా మారుతోందని చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్, ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమో విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్యాత్మిక పర్యటనలతో ఆయన షెడ్యూల్ బిజీగా ఉంది. ఏ విధంగా చూడాలి రమేష్? ఎస్ విజయ్, ఏదైతే మీరు చెప్పినట్లుగా బిజీగా గడిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అటు వైసీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విదేశీ పర్యటనకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు క్షేత్రాలు సందర్శిస్తున్నటువంటి పరిస్థితి. మొదటిగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అదే విధంగా పుణ్యక్షేత్రాలు పర్యటన అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో పలు దేవాలయాలు కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అనంతపురంలో షిరిడి సాయిబాబాని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆయన ప్రచారంలో భాగంగా ఆయా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కామన్ గా మరి ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడికి మొక్కునేటువంటి అవకాశం అవుతుంది. ఈసారి ఖచ్చితంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆ దేవుడికి వస్తానని మొక్కుంటాం అనేది కామన్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికలు అయినటువంటి అనంతరం కొంత విశ్రాంతి దొరికేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నారని ఖచ్చితంగా మనం భావించవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ కూడా రాష్ట్ర పరిణామాలపైన ఎప్పటికప్పుడు కూడా స్టేట్ ఎంత నాయకులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రోజు పల్నాడులో జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన కూడా ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ తో కూడా చంద్రబాబు కేడర్ తో మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా అటు ఇద్దరు అధినేతలు అటు విదేశీ పర్యటన కానీ ఇటు పుణ్యక్షేత్రాలకు సంబంధించి కూడా బిజీగా జరుపుతున్నారు. ఎందుకంటే జూన్ 4 వరకు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ లోపల కూడా కొంత ఇలాంటి కార్యక్రమాలను ముగించుకున్నటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఎప్పటికప్పుడు కూడా ఆరా తీస్తూ కూడా మరి ఇప్పటికే అటు ఏదైతే మరి ఉన్నత అధికారులను కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో తాజా రాజకీయాలపై కూడా చర్చిస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రమేష్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారణాసి వెళ్లి ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. తాను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నారని తెలిసింది. ఎండలో తిరిగిన తన తమ్ముడి ముఖం బాగా వాడిపోయిందంటూ అన్నయ్య నాగబాబు టచ్అప్ చేస్తూ కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే జనసేనాని కాస్త విశ్రాంతి తీసుకోవడంతో పాటు తన సినిమాల వర్క్ కూడా పూర్తి చేసుకోనున్నారని తెలిసింది. పోలింగ్ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన ఏం చేయబోతున్నారనే దానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దుర్గా ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దుర్గా, జనసేన అధినేత రెస్ట్లో ఉన్నారని తెలుస్తోంది. గెలుపుపై ధీమాతో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎలాగైనా ఈసారి పిఠాపురంలో తానే గెలుస్తానంటూ ఇప్పటికే ఒకవైపు ఆయన చెప్పుకుంటున్నారు. ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా కూడా తీవ్ర ప్రచారం చేస్తోంది. ఎలా చూడాలి? విమర్శలు ప్రతి విమర్శలు సభలు ఎన్నాటితో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళినట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికల అనంతరం వివిధ రాజకీయ పార్టీ నాయకులు మరియు నేతలు కూడా వివిధ కుటుంబ సభ్యులతో గెలుపుతూ వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కూడా రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పి కూడా నాగబాబు పెట్టిన ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విదేశాలకు వెళ్ళకపోయినా సరే భారతదేశంలోనే ఇతర ప్రాంతాల్లో రెస్ట్ తీసుకున్నట్టు మనకి సమాచారం ఉంటుంది. మరోవైపు మరికొంతమంది అయితే తన మిగిలి ఉన్న సినిమా షూటింగ్ ఏమైనా పూర్తి చేసే పనిలో ఉన్నాడని కూడా అయితే చెప్తున్నప్పటికీ కూడా ఆయన అది కాకుండా కేవలం రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే ఎవరికి అందుబాటులో లేకుండా కొంత ప్రాంతాల్లో తనకన్నా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని కూడా చెప్పి సన్నిహితులు అయితే చెప్తున్నారు. అయితే మరోవైపు ఎన్నడూ లేని విధంగా అయితే పిఠాపురంలో పోలింగ్ శాతం నమోదవుతుంటే భారీ మెజార్టీ వస్తుందని అన్ని సర్వేలు కూడా
పవన్ కళ్యాణ్ అనుకూలంగా చెప్పడంతో పవన్ కళ్యాణ్ కూడా చాలా రిలాక్స్ మూడ్ కూడా వెళ్ళారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చివరికి వైకాపా చేసిన సర్వేలో కూడా మేము వాళ్ళ అధికారంలోకి వస్తుంది కానీ పిఠాపురం సీటు మాత్రం పవన్ కళ్యాణ్ కు వస్తుంది అన్నట్టు కూడా వైకాపా చేసిన సర్వేలో కూడా వైకాపాకు అనుకూలంగా ఉండే సర్వేలో కూడా పవన్ కళ్యాణ్ నగరం ఖాయం అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అలా రిలాక్స్ మూడ్కి వెళ్ళారు. ఇంకా పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుంచి ప్రచారాలతో కూడా బిజీగా ఉండడంతో ఒక్కసారిగా తన ఫేస్ ముఖం కూడా వాలిపోయినట్టు నాగబాబు చెప్పడంతో కూడా తను కూడా ఈ ప్రాంతాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొన్న కూడా వారణాసి వెళ్ళి మోడీ నామినేషన్ కి వెళ్ళి అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు వెళ్ళి నామినేషన్ కి వెళ్ళి మోడీని కూడా పలకరించడం జరిగింది. అలాగే ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల్లో పోలింగ్ నమోదైన విషయాలు కూడా మోడీకి వివరించినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే షిరిడీలో కూడా ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్ళి షిరిడీతో కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ సాయిబాబాని కూడా దర్శించుకున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏమైనా ఫామ్ హౌస్ లోనే ఉంటాడో ఏమైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళే టూర్ వెళ్ళే ప్లాన్ చేస్తారన్న అంశం అయితే తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలింగ్ ముగిసిన వెంటనే యాక్షన్లోకి వచ్చేశారు. హైదరాబాద్లో ఉల్లాసంగా కాసేపు ఫుట్బాల్ ఆడారు. ఆ తర్వాత నుంచి పాలనపై దృష్టి పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన సచివాలయంలోకి రావడం లేదు. పార్టీని గెలిపించే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మే 13 ఎన్నికల పూర్తి కావడంతో ఇక పాలనపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. సచివాలయానికి వచ్చి సమీక్షలు మొదలుపెట్టారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గురువారం సాయంత్రం సచివాలయంలోని అన్ని విభాగాల అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. అంటే రేవంత్ రెడ్డి యాక్షన్లో దిగేశారన్నమాట. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి విక్రాంత్, ఎన్నికల అనంతరం సీఎం బిజీగా ఉన్నారని తెలుస్తోంది. పరిపాలనకు సంబంధించి అసలు సీఎం ఎన్ని సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు? మొత్తంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి తెలంగాణలో కావచ్చు, అటు భారతదేశ వ్యాప్తంగా కావచ్చు. శంకు విజయ్, ఇన్నాళ్ళు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పరిపాలనపై కూడా ఫోకస్ పెట్టాడు. ప్రధానంగా కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వరుసగా సచివాలయానికి వస్తా ఉన్నాడు. ధాన్యం కొనుగోలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా ఇటు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయ మార్గాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఆగస్టు 15లోగా కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తామనేసి కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా దానికి సాధ్యమయ్యే అవకాశాలపై కూడా రివ్యూలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా మీరు అన్నట్టు రాష్ట్రంలో కూడా 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు డబుల్ డిజిట్ వస్తుందని మాత్రం ఆశ వ్యక్తం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా నామినేషన్ పర్వం మొదటి నుంచి కూడా అన్ని తానై నడిచాడు. ప్రతి ఒక్కరి నామినేషన్ కూడా స్వయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు కూడా హైదరాబాద్ మినహా మిగతా 16 పార్లమెంట్ స్థానాలు కూడా స్వయంగా రేవంత్ రెడ్డి నామినేషన్ కు హాజరై కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 55 పైగా కూడా భారీ బహిరంగ సభలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆ తర్వాత కూడా ఎన్నికలు 2 రోజుల్లో ముగుస్తాయనగా ఎన్నికల సంబంధించి ఏఐసిసి అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా కలిసి రాష్ట్రంలో పర్యటించారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఖచ్చితంగా 9 నుంచి 9 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. 9 నుంచి 13 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయనే ఆశాభావం మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తా ఉన్నాడు. అయినప్పటికీ బీజేపీ కూడా అంతే మొత్తంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ కంటే ఖచ్చితంగా 2 నుంచి 3 స్థానాలు అధికంగా గెలుస్తామనేసి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లు ఎటు చీలాయని మాత్రం డైలమాలో రైట్. అంటే విక్రాంత్, మరోవైపు ప్రధానంగా పరిపాలనకు సంబంధించి ఆయన కాన్సన్ట్రేట్ చేసినట్లుగా తెలుస్తోంది. పరిపాలనకు సంబంధించి సమీక్ష నిర్వహించడం కావచ్చు, ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం ఏ విధంగా చేయాలి ఈ అంశాలకు సంబంధించి కావచ్చు, ఆయన రివ్యూలు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి విక్రాంత్? ఎస్ విజయ్, ఇటు ముఖ్యమంత్రి 2 రోజుల నుంచి కూడా ఇటు ఎన్నికల పూర్తయిన తెల్లారి నుంచి కూడా ఇటు సచివాలయంకి వస్తా ఉన్నాడు. ప్రధానంగా రైతు సమస్యల మీద దృష్టి పెట్టారు. వ్యవసాయ శాఖపై కూడా సమీక్షించాడు. అకాల వర్షంతో కూడా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా కూడా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా అధికారులు కొనాల్సిందే, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలి. అదేవిధంగా నకిలీ విత్తనాలపై కూడా ఇప్పుడు రైతులు కొన్ని ఆ ప్లేస్లను ఇప్పటికే దున్నకాలు స్టార్ట్ చేశారు కాబట్టి నకిలీ విత్తనాలను కూడా
కఠినంగా వ్యవహరించాలని కూడా సీఎం రేవంత్ ఆదేశించారు. పత్తి విత్తనాలకు సంబంధించి, అదేవిధంగా ప్రధానంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన ఆర్థిక వనరులకు సంబంధించి కూడా కమర్షియల్ ట్యాక్స్, రవాణా, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ సంబంధించి మైనింగ్ శాఖల్లో కూడా ఆదాయ సేకరణ వివరాలపై కూడా ముఖ్యమంత్రి నిన్న ఆరా తీశారు. అదేవిధంగా అకాల వర్షం పడిన నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించిన రివ్యూలో కూడా పాల్గొన్నాడు. ఎప్పుడైతే ఎన్నికలు ముగిశాయో ఆ తర్వాత కూడా ఇటు పరిపాలనపై మాత్రం దృష్టి పెట్టాడు విజయ్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ప్రచారమైన వెంటనే ఇంటికి చేరుకున్నారు. పోలింగ్ రోజు మాత్రం కనిపించారు. ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. మామూలుగానే కాలికి సర్జరీ చేయించుకున్న ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంట్లోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. ఆయన తనయుడు కేటీఆర్ అయితే పార్టీ సమక్షంలో బిజీగా ఉన్నారని చెప్పాలి. కేటీఆర్ ఇప్పటి నుంచే కాంగ్రెస్ పై అస్త్రాలు ఎక్కుపెట్టారు. అప్పులు కట్టేందుకు తాము అప్పులు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, మరి ప్రభుత్వ ఆదాయం ఎక్కడికి పోతోందని తారక రామారావు ప్రశ్నించారు. డబ్బు కాంట్రాక్టర్ల జోబుల్లోకి వెళ్తోందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిన్నటిదాకా అప్పులు చేయటమే తప్పు అన్నట్లు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడెందుకు అప్పు చేస్తోందని నిలదీశారు. మరోవైపు బీఆర్ఎస్ అయితే నియోజకవర్గాల్లో రైతుల కోసం ధర్నాలు ప్రారంభించి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ జనంలో ఉంటే ప్రయత్నాలను ప్రారంభించిందని చెప్పాలి. రైట్, ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఎన్నికల తర్వాత ఎక్కడికక్కడ రాజకీయంగా కావచ్చు, లేకపోతే ప్రజా సమస్యలకు సంబంధించి కావచ్చు ఆయన పర్యటనలు అయితే కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు? దాంతోపాటుగా కేటీఆర్ పర్యటనలకు సంబంధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేందర్? విజయ్, తెలంగాణ ఎన్నికల్లో అవతల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా కూడా ప్రతిపక్ష పార్టీ మొత్తం స్థానానికి పరిమితమైంది. సో మొత్తానికి ఎంపీ ఎలక్షన్స్ అయితే వాళ్ళకు ఒక అవకాశంగా పరిగణించారు. ఆ రకంగా ప్రచారం కూడా కొనసాగించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వచ్చినటువంటి హామీలు ఏవి నిలబెట్టుకోలేదు. రైతుల పట్ల కావచ్చు, తాగునీరు సాగునీరు విషయంలో కావచ్చు పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ అధికారం వచ్చిన కొద్ది రోజులనే వాళ్ళకు కూడా కరువు అనేది రావడం, అది కేసీఆర్ కాస్త బీఆర్ఎస్ పార్టీ కలిసి రావడం కూడా భావించవచ్చు మనం. అదే మొత్తం పోలింగ్ రోజు మాత్రం ఇదంతా కూడా కనిపిస్తుంది. మొత్తం ఈ తర్వాత ఇంటికే మామూలుగా కాలికి సర్జరీ తీసుకున్న ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ అయితే ఎలక్షన్ లో మాత్రం చాలా జోరుగా ప్రచారం చేశారు. కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు, రోడ్ షోలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎట్టి బరులలో దాదాపు 12 సీట్లు వస్తాయని ఆయన భావిస్తున్న పరిస్థితి ఉంది. మరి చూడాలి పార్లమెంట్ ఎన్నికల్లో, మరి వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత పార్లమెంట్ ఒక అవకాశం. మరి ఇప్పుడు కనుక వస్తే స్థానిక సంస్థలో కావచ్చు పార్టీ ఉనికి కూడా కాపాడుకోవడానికి ఇప్పుడు వచ్చేటువంటి సీట్లే ఒక అవకాశంగా వాళ్ళు పరిగణించబడతారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పైన ఆయన అనేక అస్త్రాలు అయితే ఎక్కువ పెట్టారు. ఇప్పటికే కేటీఆర్ చాలా బిజీగా ఇటు పార్టీ రివ్యూలతో పాటు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని మొత్తంగా ఆయన విమర్శిస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పులు కట్టేందుకు తాము అప్పులు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్న విషయాలపైన కేటీఆర్ కూడా స్పందించారు. ప్రభుత్వం ఆదాయం ఎక్కడికి పోతుందని కేటీఆర్ ప్రశ్నించారు. డబ్బు కాంట్రాక్టర్ జేబులోకి వెళ్తుందా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. నిన్నటి దాకా అప్పులు చేయడమే తప్పు అన్నట్టు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు అప్పు చేస్తుందని నిలదీశారు. మరోవైపు బీఆర్ఎస్ అయితే నియోజకవర్గాల్లో రైతుల కోసం ధర్నాలు ప్రారంభించి ప్రజాస్వామ్యం ప్రస్తావిస్తూ జనంలో ఉంటే మొత్తంగా ఇది రోజు చూసినట్లయితే ఒక్కొక్క యాక్టివిటీ పైన చాలా వరకు ఎలక్షన్ తర్వాత ఇవన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టారు. అన్ని సమస్యలపైన, రైతులపైన, రైతాంగం పైన అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోలింగ్ అయిన మరుసటి రోజు నుంచే ప్రెస్ మీట్లు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పైన, బీఆర్ఎస్ పైన విమర్శలు సంధిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు 420 హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక హామీల అమలుపై దాటివేసే ధోరణిని అవలంబిస్తున్నారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇష్టారీతిన హామీలు ఇచ్చాయని ఆయన ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి స్వప్న, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సికింద్రాబాద్ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా? దాంతోపాటుగా పోలింగ్ అనంతరం కిషన్ రెడ్డి ఇదే గెలుపు అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అసలు కిషన్ రెడ్డికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి స్వప్న? బీజేపీ తెలంగాణలో పూర్తి స్థాయిలో బాగా వేయాలనుకుంటుంది కాబట్టి దానికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ మోదీ, అమిత్ షా, నడ్డాతో సహా ప్రచారం చేశారు. అంతా అయిపోయింది. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము 10 సీట్లు గెలుస్తున్నామని చెప్పేసి బీజేపీ అనౌన్స్ చేసుకుంటుంది.
ఇదంతా ఓవైపు నడుస్తుంటే ఈ మధ్య కాలంలో బీజేపీ కోసం మళ్ళీ పోతున్నారు. అంటే ఓటు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను గట్టిగా అంటే ఇంకా విమర్శల అస్త్రం సంధిస్తూనే ఉన్నారు. ఎందుకంటే బీజేపీ ఖచ్చితంగా ఇప్పటికి కాదు, నెక్స్ట్ ఇంకొక 5 years తర్వాత అయినా మళ్ళా ఎలక్షన్స్ అంటూ వస్తే బీజేపీ అనేది చాలా కీలకంగా మారాలి. ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కానీ యుద్ధం అంటూ నడవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిగా ఆ పార్టీని నిర్వీర్యం చేయడము, లేదా కాంగ్రెస్ కి మేము కూడా ఖచ్చితంగా పోటీలో ఉన్నాము అని చెప్పేసి బీజేపీ చెప్పుకోవడం, ఇలాంటి అనేక విషయాలు చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ అదే స్టైల్లో ఇంకా బీజేపీ హైకమాండ్ పెద్దలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పటితో ఇంకా మీరు ఆగిపోకండి, ఎందుకంటే మనము తెలంగాణలో బాగా వేయాల్సిందే. ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే అదంతా పక్కన పెడితే పూర్తి స్థాయిలో మీ వర్క్ చేయించండి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న. ఇక చాలామంది అభ్యర్థులు నాయకులు అయితే తమ సొంత పనుల్లో అలాగే టూర్లలో ఉన్నారు. రాజకీయ పార్టీల కీలక నేతలు కొందరు రెస్ట్లో ఉంటే కొందరు యాక్షన్లో ఉన్నారని చెప్పాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.